మన ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేది ఏంటంటే దేవుని సత్యవాక్యం. ఈ సత్యవాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే దీని ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు ఏం కలుగుతుందంటే వారి ఆత్మలో క్షేమము, అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అసలు సత్యం అంటే ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? గ్రీకు భాషలో అలేథియా అంటే వాస్తవం అనే అర్థం. అనేక వాస్తవాల సముదాయం ఏంటంటే సత్యం. ఇది గ్రీకు భాషలో మనకి అర్థాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ సత్యం అంటే ఎవరు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందంటే, సత్యానికి మూలకారకుడు, ఆధారభూతుడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ సత్యము. హల్లెలూయా. ఈ విషయం మనకి యోహాను సువార్త 14:6 మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు సత్యవంతుడు. యేసు ప్రభువారు సత్యవంతుడు గనుకనే పిలాతుతో యేసు ప్రభువారు మాట్లాడుతూ, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా పరిసయ్యులు యేసు ప్రభులో తప్పును వెదుకుదాం అనుకున్నవారు, అయ్యా నువ్వు సత్యవంతుడు, నీ మాటలో ఏ తప్పిదము లేదు, నీవు దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు, నీవు మోమాటము లేని బోధకుడు అని పరిసయ్యుల చేత సాక్ష్యము పొందుకున్న దేవుడు నీవు నేను విశ్వసిస్తున్న సత్యవంతుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనం చూస్తే, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని మనకు కనబడుతుంది. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు విశ్వసిస్తున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవెవరికైతే ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు నిజమైన దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 24:14 మనం చూస్తే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అంటూ, దేవుడు మీ గురించి ఏవైతే మేలు చెప్పాడో, దేవుడు మీ గురించి ఏదైతే చేస్తానని చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా జరిగాయి, మీరు కల్లారా చూస్తున్నారని యెహోషువ తెలియపరుస్తున్నాడు. మన దేవుడు సత్యవంతుడు. అదేవిధంగా మన దేవుడు మాట తప్పని వాడు. నీవు నమ్ముకున్న దేవుడు మాట తప్పని సత్యవంతుడు. ఆయన నీకు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానములను నెరవేర్చే దేవుడు. యెహోవా మాట తప్పని వాడని 146 కీర్తన 6 మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాడంటే, మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు ఆయన మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఈ వాగ్దానం నెరవేర్చే దేవుడు అనేట ఒక సాక్షులం ఎవరు అంటే మనమే. ఈ రోజున ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన గణపరుస్తున్న మనమందరము ఆయన వాగ్దాన నెరవేర్పులు పొందుకున్న వారమే. ఆయన దగ్గర మాట పొందుకొని ఆ మాట ద్వారా కార్యాలు చూసిన వారమే, మనమే సాక్షులం. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఏది సత్యం అంటే యేసు ప్రభు మాట సత్యం. యేసు ప్రభు మాట సత్యం. యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్నప్పుడు సత్యమునే చెప్పుచున్నాను, సత్యముగా చెప్పుచున్నాను, మీతో సత్యం చెప్పుచున్నానని ఇంచుమించు 110 సార్లు ఆయన సంబోధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా మనిషి జీవితానికి అవసరమైనవి, మేలుకరమైనవి ఏవైతే కావాలో ఆ సత్య బోధన చేసిన ఏకైక దేవుడు యేసు ప్రభువారే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆ బోధనే మనం వింటూ ఉన్నాం, ఆ బోధ కొరకే వస్తూ ఉన్నాం, ఆ బోధన వినడానికి మనము ఆసక్తి చూపిస్తున్నాం. అంటే ఆయన మాటలు నిజమైనవి, ఆయన మాటలు సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలో తప్పు వెదుకుదామని, మనిషిలో ఉన్న బుద్ధి ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా చెప్తూ ఉంటే ఆ వ్యక్తిలో తప్పు వెదుకుదామని చూస్తూ ఉంటారు. మనిషి బుద్ధి అది. ఆనాడు యేసు ప్రభువారు, దేవుడే మానవుడికి వచ్చిన యేసు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉంటే ఆయన మాటల్లో తప్పు వెదుకుదామని ఆనాటి మత రాజకీయ నాయకులు ఆయన మాటలో తప్పు వెదుకుదాం అనుకున్నారంట. కానీ ఆయన మాటలో ఏ తప్పు వెదకలేకపోయారు. ఎందుకంటే ఆయన మాట సత్యము. హల్లెలూయా. ఆయన మాట సత్యము. ఆయన మాటలో ఏ తప్పు కనుగొనలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు ఏది చేశాడో అదే చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇది ఎంతో అవసరం. మన దేవుడు ఏదైతే బోధించాడో అదే చేసి చూపించాడు, ఏదైతే చేశారో అదే చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే 19వ కీర్తన 9వ చరణంలో
ఆయన న్యాయ విధులు సత్యమైనవి అని మనం చూస్తాం. 119 కీర్తన 42 చరణంలో నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 119 కీర్తన 51 చరణంలో నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి అని మనం చూస్తాం. 119 కీర్తన 160 చరణంలో నీ వాక్య సారాంశము సత్యము. అంతేకాకుండా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు మార్గము సత్య మార్గము అని మనకు కనబడుతుంది. ఈరోజు నీవు నేను నమ్ముకున్నది మతము కాదు, మనం నమ్ముకున్నది మార్గము. ఆ మార్గము సత్య మార్గం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం అంటే ఎవరు, సత్యం అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. సత్యం అంటే నీవు నమ్ముకున్న యేసు ప్రభు, సత్యం అంటే ఆయన మాట, సత్యమైనవి ఆయన క్రియలు. యేసు ప్రభు చేసిన అద్భుతములు అవి చరిత్ర ఆధారాలతో మనకు కనబడుతున్నాయి. ఆయన చేసిన క్రియలు, కార్యములు, అద్భుతాలు రుజువులతో మనకు కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల చరిత్రకారుడు, మిలిటరీ లీడర్ అయిన ఫ్లావియస్ జోసిఫస్ ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ 18.3.3లో ఆయన రాసిన మాట ఏంటంటే, యేసు జ్ఞానవంతుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసిన వాడు అని ఒక చరిత్రకారుడు ఆయన రాసి తెలియపరిచాడు. హల్లెలూయా. అంటే నీవు నమ్ముకున్న దేవుడు చేసిన అద్భుతాలకు రుజువులు ఉన్నాయి, నీవు నమ్ముకున్న దేవుడు చేసిన అద్భుతాలకి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా థియాలజియన్ అయిన ఓరిజన్ తాను రాసిన కాంట్రాసల్సంలో ప్రజల మంచి కొరకు యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు అని ఆయన ప్రస్తావించాడు. వీరందరూ చరిత్రకారులు, పేరు ప్రఖ్యాతలు గాంచిన చరిత్రకారులు. వారు రాసిన రాతల్లో తెలియపరిచిన మాటలు. ఓరిజన్ అనే ఒక థియాలజియన్ చెప్పిన మాట ఏంటంటే, ప్రజల మంచి కొరకు, మేలు కొరకు యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. అంతేకాకుండా అపోలజిస్ట్ అయిన క్వాడ్రటస్ ఏం తెలియపరిచాడంటే, యేసు స్వస్థపరిచిన వారు నా కాలంలో కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. అంటే ప్రత్యక్ష సాక్షులు, వారందరూ చూశారు. యేసు ప్రభు ఎవరినైతే బ్రతికించారో, స్వస్థపరిచారో వారు నా కాలంలో కూడా బ్రతికున్నారని క్వాడ్రటస్ అనే ఒక థియాలజియన్ ఆయన తెలియపరిచాడు. అంతేకాకుండా జస్టిన్ ది మార్టర్ అనే ఒక అపోలజిస్ట్ ఆయన తెలియపరిచిన మాట ఏంటంటే, యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టారు, ఇది చారిత్రక సత్యం అని ఆయన రాసిన రాతల్లో ఆయన ప్రస్తావించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాడంటే, మన దేవుడు సత్యవంతుడు, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన క్రియలు సత్యమైనవి. ఇప్పుడు మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. క్రీస్తుని కలిగిన క్రైస్తవుల్లో సత్యం ఉండాలి. నీలో అబద్ధం ఉంటే నీవు క్రైస్తవుడు కాదు, నీలో అబద్ధం ఉంటే నీవు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుటకు నీకు అర్హత లేదు. నీలో మోసం ఉంటే నీవు క్రైస్తవుడు కాదు, నీలో చెడు ఉంటే నీవు క్రైస్తవుడు కాదు, నీలో అక్కడొక మాట ఇక్కడొక మాట కల్పించి చెప్పే స్థితి ఉన్నట్లయితే నీవు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే నీ దేవుడు సత్యవంతుడు. సత్యవంతుడైన దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెప్పిన నీలో కూడా ఏముండాలి? సత్యం ఉండాలి, అబద్ధం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. సత్యము మనలో ఉండాలి. ఈ రోజున చాలామంది వారు నోరు తెరిస్తే ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటారు, నోరు తెరిస్తే కొంతమంది అబద్ధాలు. పాస్టర్ గారు అడుగుతారు, అమ్మ ఏం ఆరాధనకు రాలేదంటే, అయ్యగారు వచ్చేద్దాం అనుకున్నానండి, అప్పటికే తల ఇసిరిసిందండి అయ్యగారు, అప్పటికి తయారైపోయానండి అయ్యగారు, అయినప్పటికీ కూడా తల ఇసిరేస్తుంటే మా అబ్బాయి పట్టుకున్నాడండి, తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి, అమ్మ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. నేను వెళ్ళిపోతానని చెప్పాను అయ్యగారు, వచ్చేస్తానని చెప్పానండి, కానీ వద్దని చెప్పాడు అయ్యగారు. నా కొడుకే మందులు తెచ్చి నాకు ఇచ్చాడండి. కానీ వీరు చెప్పేది ఒకటి, వారి ఇంట్లో ఏం చేస్తారు? వారు బంధువులను పిలుచుకొని చికెన్ బిర్యానీలు వండుతారు, చేపల పులుసులు చేస్తారు, ఇవన్నీ వారు చేస్తూ ఉంటారు. కానీ వారు చెప్పేది ఏంటి? వచ్చేద్దాం అనుకున్నా అయ్యగారు, కానీ ఇలా అయిందండి. కొంతమంది ప్రభురాత్రి భోజనం వల్లలో పాల్గొవాలని చెప్పి వారు ఈ వారంలో ఏదో తప్పు చేస్తారు, పాపంలో పడిపోతారు. ఇప్పుడు ఆరాధనకు రాలేరు, ప్రభు బలలో పాల్గొలేరు. దేవునికి నా ముఖం ఎలా చూపించుకోవాలని ఒక భయం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నీలో ఈ అబద్ధం ఉంటే, మోసం ఉంటే, ఈ అన్యాయపు బుద్ధి ఉంటే పర్వాలేదు కదా అనుకున్నట్లయితే నీ పాస్టర్ గారు నిన్ను చూడకపోవచ్చు, కానీ సత్యవంతుడైన దేవుడు ఆయన నిన్ను ప్రతిక్షణము కనిపెడుతున్న దేవుడు, ప్రతిక్షణము నిన్ను చూస్తున్న దేవుడు, ప్రతిక్షణము నీ తలంపులు నీకు పుట్టక మునిపై సమస్తం ఎరిగిన దేవుడు. కాబట్టి
సత్యము నీలో ఉండాలి. అబద్ధం నీలో ఉంటే అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈ అబద్ధం ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ఎవరి సంబంధివి? సాతాను సంబంధివి. సాతాను సంబంధులు ఎక్కడుంటారు? అపవాదికి నీ వారి దూతలకు నిర్ణయించబడిన అగ్నిగుండంలో వారు వేయబడతారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా తెలియపరుస్తున్నాడంటే, మన దేవుడు సత్యవంతుడు. మనలో కూడా ఆ సత్యం నిలిచి ఉండాలి, యథార్థత ఉండాలి, నిజము చెప్పేవారుగా ఉండాలి. చెప్పినప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనము దేని కొరకు నిలబడాలంటే సత్యము పక్షంగా నిలబడాలి. సత్యవంతుడైన దేవుని కొరకు నిలబడాలి. ఆనాడు సత్యవంతుడైన దేవుని కొరకు నిలబడి సంఘాలు కట్టి వారు ఎన్నో కార్యాలు చేసి హతసాక్షులయ్యి ఈ రోజున మనకి ఈ వాక్యాన్ని వారు అందించారు. ఈ రోజున మనము ఈ వాక్యం కొరకు నిలబడాలి, ఈ సత్యవంతుడైన దేవుని కొరకు నిలబడాలి. నీవు నిలబడితే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. నీవు నిలబడితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎలా గణపరుస్తాడో ఒక 4 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే సత్యము పక్షంగా నువ్వు నిలబడతావో, పారసిక రాజ్య సంస్థానంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి, నేను యూదుడను కాబట్టి నేను ఆయన పని చేయజాలను అంటే, హామాను అనే ఒక ప్రధానమంత్రికి అందరూ నమస్కరించాలి, సాగిలిపడాలని ఒక ఆజ్ఞ పెట్టారు. కానీ యూదుడైన మొర్దెకై, నేను యూదుడను, దేవునికి తప్ప నేను ఎవరికి సాగిలిపడను అని చెప్పి, నేను యూదుడను కాబట్టి నేను ఈ పని చేయలేను. ఈ రోజున నీవు అలా చెప్పగలవా? నేను క్రైస్తవుడను కాబట్టి నేను అబద్ధాలు ఆడను, నేను క్రైస్తవుడను కాబట్టి నేను ఇటువంటి పనులు చేయలేను, నేను క్రైస్తవుడను కాబట్టి నేను పలానా చోట ఉండలేను, పలానా స్థలానికి వెళ్ళను, పలానా వారితో సహవాసం చేయను అని నీవు దేవుని కొరకు, దేవుని సత్యం పక్షంగా నీవు నిలబడితే ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయంటే, ఆనాడు మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ హామాను అనే వ్యక్తి ఏం చేశాడంటే, నీవు నాకే సాగిలపడవా అని చెప్పి ఆ మొర్దెకై యొక్క జాతిని కొనుక్కొని యూదులను మొర్దెకై లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ ఎన్నో పన్నాగాలు కుట్రలు పన్నాడు. కానీ రాజు దగ్గరికి వెళ్ళి రాజాజ్ఞను పొందుకొని ముద్రించాడు. కానీ అవేవి ఎవరిని ముట్టలేకపోయాయి? సత్యవంతుడైన దేవుని పక్షంగా నిలబడిన మొర్దెకైని ముట్టుకోలేకపోయాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సత్యం పక్షంగా నిలబడతావో నిన్ను కొన్ని పన్నాగాలు, కొన్ని కుట్రలు, నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడినవి ఏవి కూడా నిన్ను ముట్టలేవు. అంతేకాకుండా ఎవరి కొరకైతే మొర్దెకై నిలబడ్డాడో ఆ మొర్దెకై పారసిక దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని కనపరిచాడు. అతని ప్రజల మధ్య అతన్ని గౌరవింపజేశాడు. ఈరోజు నీ జీవితంలో సత్యం కొరకు నీవు నిలబడితే దేవుడు నిన్ను గణపరిచే దేవుడు, దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు, ఉన్నతమైన పదవులను నీకు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్లుగా బోధించిన ఇర్మియా ప్రవక్తని ఏం చేశారంటే, యూదారాజు అయిన సిద్కియా కాలంలో 4 ప్రధానులు కొన్ని కుట్రలు పన్ని ఏం చేశారంటే, ఇర్మియాని మల్కియా అనే బురదగల గోతిలోనికి దింపివేశారంట. అయితే ఎవరినైతే ఇర్మియా ప్రకటిస్తున్నాడో, ఏ మాటనైతే ప్రకటిస్తున్నాడో, ఏ సత్యాన్ని అయితే ప్రకటిస్తున్నాడో ఆ దేవుడు ఇర్మియాను విడిచిపెట్టలేదు. బురదగల గోతిలోని దేవుడు పైకి లేపాడు. ఆ బురదగల గోతిలో నీళ్లు లేవు. ఆ బురదగల గోతిలో ఇర్మియా కొంత సమయం ఉంటే మరణిస్తాడు. కానీ ఏ దేవుణ్ణి అయితే ఇర్మియా ప్రకటిస్తున్నాడో ఆ సత్యవంతుడైన దేవుడు ఇర్మియాని ఏం చేశాడు? బురదగల గోతిలో నుండి దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను ఈ సమస్య నుండి పైకి లేపే దేవుడు, నీ ఇబ్బందుల నుండి పైకి లేపే దేవుడు, నీ అనారోగ్య సమస్య నుండి పైకి లేపే దేవుడు, సొమ్మశీలను నీ జీవితం నుండి పైకి లేపే దేవుడు. ఆయన నిన్ను పైకి లేపి విడుదల కలుగు చేసి నిన్ను ఘనపరిచే దేవుడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సత్యము పక్షంగా నిలబడిన ఏలియాను దేవుడు ఏం చేశాడు? కరువు కాలంలో కాకోలముల చేత దేవుడు పోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రులను నేను చూశాను. వారి జీవితాల్లో విశ్వాసంతో దేవుని పరిచయం వారు చేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడక కేవలం దేవుని మీద ఆధారపడి వారు పరిచయం చేస్తున్న సమయంలో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు వారికి అనుగ్రహించుట నా కళ్ళారా నేను చూశాను. అద్భుతమైన పోషణను అనుగ్రహించుట నా కళ్ళారా నేను చూశాను. ఎందుకంటే విశ్వాసంతో సేవ చేసే సేవకుడు తన 2 కుమారులను ఒక పీజీ చదివించడం అంటే అది ఆషామాషి కాదు. విశ్వాసంతో, కేవలం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి కార్యం చేయడం అంటే అసాధ్యం. కానీ ఏ దేవుని కొరకు వారు నిలబడ్డారు, ఏ దేవుణ్ణి అయితే వారు ప్రకటిస్తున్నారో ఆ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం వారికి అనుగ్రహిస్తూ, అద్భుతమైన పోషణను అనుగ్రహిస్తూ వారిని గణపరచడమే కాకుండా వారి బిడ్డలమైన మమ్మలను కూడా దేవుడు గణపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలను నేను ముగిస్తున్నాను. నీ దేవుడు సత్యవంతుడు,
ఆయన మాట సత్యము, ఆయన క్రియలు సత్యము. నీలో సత్యము ఉంటే, నీవు నిజమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే, యథార్థతను నీవు కనపరిస్తే, మొర్దెకైను గణపరిచినట్లు దేవుడు నేను గణపరుస్తాడు. ఇర్మియాను పైకి లేపినట్లు దేవుడు నేను పైకి లేపుతాడు. దానియేలును వర్ధిల్లింపజేసినట్లు దేవుడు నేను వర్ధిల్లింపజేస్తాడు. ఏలియాను పోషించినట్లు దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతేకాకుండా నువ్వు మరణం వరకు ఈ సత్యవంతుడైన దేవుడిని వెంబడిస్తే, ఆ దేవుడు ఉండే రాజ్యంలో, ఆయన ఉండే స్థలములో నీవు కూడా స్థానాన్ని పొందుకుంటావు. కనుక దేవుడు కోరేటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.